తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన 10 ఏళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల జలవనరుల శాఖ సలహాదారుగా నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నియామకం వెనుక దాగి ఉన్న రహస్యమేంటో చెప్పాలని, వెంటనే పదవి నుంచి ఆయన తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆయనను రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించిండు. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం గుర్తించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి ఎన్నడూ పోరాడిన వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకొని పోయినటువంటి వ్యక్తి, ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి, సమైక్యవాదానికి మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వల్ల తెలంగాణకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి, మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిర్రో, ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నాయి. ఆదిత్యనాథ్ దాస్ గారి నియామకమే దానికి ఒక ఉదాహరణగా కనబడతా ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చాలా మంచి పనుల్ని, వాటన్నిటిని విజయవంతమైనటువంటి పనుల మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజానికానికి ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా తను ఏం చేయాలో ఆ బాధ్యతను విస్మరించింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మొన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు కూడా అడిదికి బదలాయించారు. యాటపాక, పురుషోత్తంపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం. ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇడికి తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి 5 గ్రామ పంచాయతీలు, ఆ 7 మండలాలు, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.